ఫ్రెండ్స్, ఒక్కసారి ఇమేజ్ చేయండి బ్రో. మార్నింగ్ మీరు లేచి ఫోన్ తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. అయ్యో, ఫీడ్ రిఫ్రెష్ అవుతలేదురా అని చూపిస్తుంది. మీరు నవ్వుకుంటారు, ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమో అని అనుకుంటారు. వాట్సాప్ ఓపెన్ చేస్తారు, మెసేజ్ సెండ్ అవ్వట్లేదు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, బ్లాంక్ స్క్రీన్. స్నాప్చాట్ ట్రై చేస్తారు, ఎర్రర్. ఇప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటిరా ఇది, ఏం జరుగుతుంది అని ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. వైఫై చెక్ చేస్తారు, మొబైల్ డేటా ఆన్ చేస్తారు, ఫోన్ రీస్టార్ట్ చేస్తారు, ఇంకా కూడా ఏమీ వర్క్ అవ్వట్లేదు. అప్పుడు ఫ్రెండ్కి కాల్ చేస్తారు, బ్రో ఇన్స్టాగ్రామ్ వర్క్ అవుతుందా? అతను చెప్తాడు, లేదురా అందరికీ డౌన్ అయ్యింది అని. అప్పుడే అర్థమవుతుంది, ఇది మీ ప్రాబ్లం కాదు, గ్లోబల్ ప్రాబ్లం అని. కేవలం 30 మినిట్స్లో ఇండియా నుంచి అమెరికా వరకు లక్షల మంది రీఫ్రెష్ చేస్తూనే ఉంటారు, కానీ ఏం లోడ్ అవ్వట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ అప్లోడ్ చేయలేరు, బిజినెస్ ఆర్డర్ స్టాప్ అవుతుంది, స్టూడెంట్స్ అసైన్మెంట్ సెండ్ చేయలేరు, ఫ్యామిలీ వీడియో కాల్ కూడా స్టాప్. అంతా సడన్గా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ బ్రో, మీరు ఒక్క రోజులో ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఓపెన్ చేస్తారు? 10, 20 లేదా 50 టైమ్సా? చాలామందికి మార్నింగ్ ఫస్ట్ టచ్ ఫోనే, నైట్ లాస్ట్ టచ్ కూడా ఫోనే. అలాంటి యాప్స్ ఒక్క ఫుల్ డే వర్క్ చేయకపోతే మీరు ఫ్రీగా ఫీల్ అవుతారా, లేదా ఏదో మిస్ అయినట్లు ఫీల్ అవుతారా? ఇది జస్ట్ ఇమాజినేషన్ కాదు బ్రో. 2021 అక్టోబర్ 4న మెటా యాప్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ గ్లోబల్గా 6 to 7 అవర్స్ డౌన్ అయ్యాయి. బిలియన్ ఆఫ్ యూజర్ ఎఫెక్ట్ అయ్యారు, బిలియన్ ఆఫ్ డాలర్ లాస్ అయ్యింది. అది కేవలం కొన్ని గంటలు మాత్రమే. మరి ఇమేజ్ చేయండి, ఫుల్ 24 అవర్స్ అయితే. ఇప్పుడు రియల్ డీప్ క్వశ్చన్, ఇది సింపుల్ టెక్నికల్ ఇష్యూ కాకపోతే సైబర్ అటాకా, లేదా గ్లోబల్ సర్వర్ క్రాషా, లేదా ఇంకేమైనా పెద్ద ప్లానా? ఈ రోజుల్లో సోషల్ మీడియా స్టాప్ అయితే ప్రపంచం ఆగిపోయింది అని ఫీల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ఫుల్ బ్రేక్డౌన్ చూద్దాం. ఎకనామికల్ ఇంపాక్ట్ ఏంటి, ఎమోషనల్ ఇంపాక్ట్ ఏంటి, వరల్డ్ ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ ద హిడెన్ ట్రూత్. కాబట్టి లాస్ట్ వరకు స్టే ట్యూన్డ్. మరి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్ అన్నీ స్టాప్ అయితే ప్రపంచం అంతం కాదు బ్రో. కానీ మన డైలీ రొటీన్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. బిజినెస్ స్టాప్ అవుతుంది, మెసేజెస్ స్టాప్ అవుతాయి, పీపుల్ ప్యానిక్ అవుతారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. పీపుల్ ఫోన్ నుంచి కళ్ళను పైకి ఎత్తుతారు, ఫ్యామిలీతో రియల్ కన్వర్జేషన్స్ చేస్తారు, ఫ్రెండ్స్తో రియల్ మీటప్స్ కూడా అవుతాయి. మేబీ స్క్రోలింగ్కు ముందు ఉండే లైఫ్ ఎలా ఉండేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఇదే రియల్ టాక్. సోషల్ మీడియా పవర్ఫుల్లే, కానీ అది ఒక టూల్ మాత్రమే, మన లైఫ్ కాదు. కాబట్టి రియల్ క్వశ్చన్ ఇది కాదు, యాప్స్ ఆఫ్ అయితే ఏమవుతుంది? ఇది రియల్ క్వశ్చన్. సోషల్ మీడియా లేకుండా మనం 24 అవర్స్ స్ట్రాంగ్గా ఉండగలమా? లేదా? ఇప్పుడే కామెంట్లో చెప్పండి, ఎస్ ఆర్ నో అని. వీడియో మీకు డీప్గా ఆలోచించేలా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం స్క్రోల్ చేయట్లేదు, మనం థింక్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ స్టే రియల్.